ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశానికి హాజరయ్యేందుకు ఏపీ సీఎం జ్యూరిచ్కు చేరుకున్నారు. స్విట్జర్లాండ్లో సీఎం చంద్రబాబుకు భారత రాయబారి మృదుల్ కుమార్ స్వాగతం పలికారు. దావోస్ పర్యటనపై సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. స్పిరిట్ ఆఫ్ డైలాగ్ థీమ్తో జరిగే ఈ సమావేశం భవిష్యత్తును రూపొందించడానికి ఉపయోగపడుతుందని, ఏపీ తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం దావోస్ క్లోస్టర్స్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశానికి హాజరయ్యేందుకు జ్యూరిచ్ చేరుకున్నారు. జ్యూరిచ్ లో సంభాషణ స్ఫూర్తి అనేతో జరిగే సమావేశంలో భవిష్యత్తును రూపొందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపై ఆయన ప్రసంగిస్తున్నట్లుగా ఒక ట్వీట్ లో తాను జ్యూరిచ్ చేరుకున్నానని ఆ ట్వీట్ లో ఆ అంశాన్ని పేర్కొనడం జరిగింది. వ్యాపార, ప్రభుత్వ, అంతర్జాతీయ సంస్థలు, పౌర సమాజం, విద్యా సంస్థల నుంచి నాయకులు ఒక చోట చేర్చే ఫోరం ఇది అంతర్జాతీయ వేదికగా ఉంటుందని కూడా ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. అక్కడ తను జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో దిగ్గానే స్విట్జర్లాండ్ భారత రాయబారి మృదుల్ కుమార్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. దీనికి పట్ల ఆయన కృతజ్ఞతలు కూడా ప్రత్యేకంగా తెలియజేశారు. ఇక తొలి రోజు తన జ్యూరిచ్ లో తొలి రోజు పర్యటన సందర్భంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు విమానాశ్రయంలో దిగిన వెంటనే స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి భారత రాయబారి మృదుల్ కుమార్ ఆయనకు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. విమానాశ్రయంలోనే సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం, అదేవిధంగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వకర్మ కూడా కలవడం జరిగింది. వివిధ దేశాల 20 దేశాల నుంచి, యూరప్ దేశాల నుంచి వచ్చినటువంటి భారతీయ పౌరులు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన ఆంధ్రప్రదేశ్ తరఫున మాట్లాడనున్నారు. ఇక్కడ పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రి లోకేష్, ఇతర మంత్రులు కూడా జ్యూరిచ్ స్విట్జర్లాండ్ లో ఉన్న దావోస్ పర్యటనకు అయితే వెళ్లడం జరిగింది. రైట్, థాంక్యూ సత్య.